అతనికి ఇచ్చింది కిందటిసారి పోలీస్ హౌసింగ్ బోర్డు అంతే. పోటీ చేశాడు, అతను దెబ్బతిన్నాడు, డబ్బులు చాలా కోల్పోయాడు. తన సంపాదనని తీసుకొచ్చి పార్టీకి పెట్టాడు, కానీ పార్టీ నుండి అతను సంపాదించుకుందేం లేదు. తర్వాత బుద్ధ వెంకన్న చిన్న వ్యాపారం ఏదో ఉండేది, కూల్ డ్రింక్ షాపు రథన్ సెంటర్ లో. ఆ స్థాయి నుంచి ఇవాళ కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడు. కానీ పార్టీనే లైఫ్, పార్టీ ద్వారానే సంపాదించుకున్నాడు, పార్టీతోనే ఎదిగాడు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని కలుపుకెళ్ళడు నాని. ఎందుకని? వాళ్ళిద్దరికి పెద్దగా మాస్ లీడర్లు కాదనేటువంటిది ఇతని ఫీలింగ్ నానికి. వాళ్ళు కూడా కేసీఆర్ నాని మాస్ లీడర్ ఏం కాదని వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళని పక్కన పెట్టే అంటాడు ఈయన. ఒక పార్లమెంటరీ సెగ్మెంట్లోని 7 చోట్లలోనే ఇతను 5 చోట్లతో వ్యతిరేకమే. నందిగాం వ్యతిరేకం, తిరువూరు వ్యతిరేకం, మైలవరం వ్యతిరేకం, విజయవాడ వెస్ట్ వ్యతిరేకం, ఈస్ట్లో కూడా సగం మందితో వ్యతిరేకమే. కొండవమాతో కూడా అంటే అంటున్నట్టు ఉంటుంది. 7 నియోజకవర్గాలు 5 చోట్ల వ్యతిరేకం ఉంటే వాళ్ళందరూ ఈయనకి నచ్చకపోతే ఈయన ఏమంటాడు? నానికి నువ్వు ఇక్కడ పార్టీకి వచ్చే ఒక పెద్ద డిస్ప్యూట్ ఏంటంటే